జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తన పేరును ప్రకటించడంతో పార్టీ అధిష్టానంకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తన పేరును ప్రకటించడంతో పార్టీ అధిష్టానంకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసమే ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థిని దించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపస్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? తమ స్థానాన్ని చేజెక్కించుకునేందుకు మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపింది. ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే అధికార పార్టీలో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో బంతి అధిష్టానం గూటికి చేరింది. దీంతో అభ్యర్థి ఎంపికపై పూర్తి స్థాయి కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. సర్వే ఆధారంగా 3 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు అధిష్టానానికి పంపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మరోవైపు తాను కూడా టికెట్ రేస్ లో ఉన్నానంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. ఇక కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ కు అవకాశం లభించింది. నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి తాజాగా టికెట్ దక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గల్లీ టు ఢిల్లీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. ఎలాగైనా ఈ సీటును దక్కించుకోకపోతే ఆ ప్రభావం మున్ముందు కూడా ఉంటుందన్న అంచనాలతో గట్టిగా పాగా వేసింది కాంగ్రెస్. 3 మంత్రులకు ఈ గెలుపు బాధ్యత అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇస్తున్నందుకు అందరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నా మీద ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చి ఈ నమ్మకాన్ని నిలబెట్టడానికి నిరంతరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించి వారి నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ మెజార్టీతో గెలవబోతూ ఉంది. 47 ఏళ్ల చరిత్రలో 47 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ స్థానికుడు అవకాశం కల్పించలేదు ఏ పార్టీలు కూడా. స్థానికునికి కాన్స్టిట్యున్సీలో ఈవెన్ పి జనార్దన్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకులు, కానీ పి జనార్దన్ రెడ్డి గారు ప్రజల్లో కలిసిపోయి ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ గొప్ప నాయకుడు అయినాడు ఈ ప్రాంతం నుండి. తర్వాత ఎవరు లేరు, అందరు ఇంక్లూడింగ్ పీజీఆర్ గారు కూడా నాన్ లోకల్, అంటే అక్కడ వేరే ఓటర్ అయినట్టు. ఇంకా ఎవరు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి ఎవరు కూడా లోకల్ కాదు. లోకల్ అభ్యర్థి మాకు అందుబాటులో ఉండే అభ్యర్థి మాకు కావాలా, మాకు కష్టసుఖాలు తెలిసినటువంటి అభ్యర్థి మాకు ఉండాలా, మాకు మర్యాద ఇచ్చే అభ్యర్థి మాకు ఉండాలని ఇది ప్రజలు నిర్ణయించుకున్నటువంటి ఒక ఆలోచన. అందులో భాగంగా అన్ని సర్వేల రిపోర్ట్స్ ప్రకారం నాకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సుల మేరకు, ప్రజల కోరిక మేరకు నాకు ఈ అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. సరైనోడు కాంపిటీషన్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ 2018లో కూడా నాకు అవకాశం రాకుండా చేసినారు. 2023లో కూడా నాకు అవకాశం రాకుండా చేసినారు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. ఈరోజు మీరు అంటున్నారు సింపతితో ఎలక్షన్ అని చెప్పి. సింపతితోని ఎలక్షన్స్ పోతారా? ఇన్ని లక్షల మంది గ్రోత్ ఇంపార్టెంట్, ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. సింపతి అని ఎలక్షన్కి పోవడం కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాలు వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసారు అనేది చెప్పుకొని ఓట్లాడగమనండి. ఇక్కడ 0. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకున్న సొమ్ము చాలా ఉన్నది. ఒక 100 కోట్లు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోమనండి, చాలా పుణ్యం ఉంటుంది వాళ్ళకి. కానీ సింపతి మీద ఎలక్షన్స్కి రావడం అది కరెక్ట్ కాదు.